హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి చైతన్య. మన విశాఖపట్నంకి అతి సమీపంలో ఈ గుడిలోబా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి, నారాయణేశ్వరుల ఆలయాలు ఉన్నాయి. చుట్టూ ప్రకృతి నడుమ ఎంతో ప్రశాంత వాతావరణంతో ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంతాన్ని బృహదాచల క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ ఒకే చోట శ్రీ రంగనాథ స్వామి మరియు నారాయణేశ్వరుల ఆలయాలు ఉండడం వలన దీనిని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మరో విశేషం, మరికొద్ది దూరం పైకి వెళ్తే విష్ణుపాదాలు కూడా ఉంటాయి. మీకు కనిపిస్తున్న ఈ జలధార ఎక్కడో కొండ కోణంలో పుట్టి జలధారగా ప్రవహిస్తూ ఇక్కడ ఉన్న విష్ణుపాదాలు మరియు శ్రీ నారాయణేశ్వర ఆలయాన్ని తాగుతూ నిత్యం ఒక జలధారలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అసలు ఈ గుడిలోబా శివాలయం ఎక్కడ ఉంది, ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నారాయణేశ్వర ఆలయం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోబా అనే గ్రామంలో ఉంటుంది. ఈ శివాలయం విశాఖపట్నం నుంచి 35 కిలోమీటర్లు, అలాగే ఆనందపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూరం నుంచి వచ్చేవారు విశాఖపట్నం నుంచి ముందుగా ఆనందపురానికి చాలా బస్సులు అయితే ఉంటాయి. అక్కడి వరకు చేరుకుని ఆనందపురం నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్స్ లో వచ్చేవారు ఆనందపురం చేరుకున్న తర్వాత ఆనందపురం టు అనకాపల్లి నేషనల్ హైవే పక్కనే సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ తీసుకుని టోల్ గేట్ దాటిన తర్వాత కొద్ది దూరంలో లెఫ్ట్ కి తీసుకుంటే గుడిలోబా గ్రామం వస్తుంది. సర్వీస్ రోడ్ నుంచి గుడిలోబా గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ పచ్చని చెట్లు, కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కొండ పైకి వెళ్లే మార్గంలో ప్రధానంగా మనకి ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తూ ఉంది. ఇది వినాయక స్వామి వారి యొక్క ఆలయం. ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని కొండపైకి వెళ్ళండి. కొండపైకి చేరుకున్నాక ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. పక్కనే కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ నుంచి కొద్దిగా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఒక ఆలయం కనిపిస్తోంది. అదే శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో స్వామివారు ఏకశిలపై శేషపానుపై పడుకుని అమ్మవారిని చూస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆలయం దర్శనం పూర్తయిన తర్వాత ఆ ఆలయానికి ఉత్తరాన నారాయణేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, శివాలయం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టతను లోపల ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. శ్రీ నారాయణేశ్వర రంగనాథ స్వామి వారి ఆలయం ఈ బృహదాచల క్షేత్రం అంటే బృహదాచల ఖండంలోని బృహదాచల క్షేత్రంలో వెలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ప్రసిద్ధి శ్రీ నారాయణేశ్వర స్వామి వారు హరిహర సమేతంగా హరిహరులు ఇద్దరు కలిపి హరిహర క్షేత్రంగా ఏర్పడింది ఈ దేవాలయం. సుమారు ఈ దేవాలయాన్ని 130 సంవత్సరాల కిందట దంతులూరి గజపతిరాజు గారని ఆ రాజులు, విజయనగరం రాజులు నిర్మించారు ఈ దేవాలయాన్ని. ఇక్కడ దేవాలయం విశిష్టత ఏంటంటే ఆ శివలింగం చిన్న కోడిగుడ్డు రూపంలో ఉండి తెల్లగా ఆ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఆ శివలింగం పక్క నుంచి 365 రోజులు కూడా నిత్యం కూడా ఆ గంగధార ప్రవహిస్తూ ఆ నీటిని స్వామివారి భక్తులు స్నానం చేయడం కోసం ఆ కన్వర్ట్ చేసి ఆ భక్తులు ఆ స్నానం చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పించుకుంటారు. అదేవిధంగా ఆ నారాయణేశ్వర స్వామివారి గుడికి ఆలయంకి దక్షిణంగా వెళ్తే అక్కడ శ్రీ మహావిష్ణువు పాదాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ కొంచెం దార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దార మరలా గుడిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తులు ఏంటంటే ఈ స్వామివారికి ఆ శివలింగం పక్క నుంచి వచ్చిన దారతో స్నానం చేసి ఆ నీటితో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారి నారాయణేశ్వర స్వామివారు ఆ స్వామివారి భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా కార్తీక మాసంలో నిత్యం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ కార్తీక మాసం సోమవారాలు తెల్లవారుజాము 3 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 వరకు కూడా ఆ భక్తులు విశేష భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ నారాయణేశ్వర స్వామి వారికి ఉత్తరంగా రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఆ రంగనాథ స్వామి వారి ఆలయం ఏకశిల మీద ఆ రంగనాథ స్వామి వారు శేషపాన్ మీద పడుకుని ఆ అమ్మవారిని చూస్తూ, గోదాదేవి అమ్మవారిని చూస్తూ తరిస్తూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క కళ్యాణం గోదాదేవి కళ్యాణం భోగి రోజు ఆ స్వామివారి కళ్యాణాన్ని
అదేవిధంగా ధనుర్మాస తిరుప్పావై ఉత్సవాలు కూడా ఆ స్వామివారికి నిత్యం జరుగుతూ ఉంటాయి ధనుర్మాసంలోని. ఈ స్వామివారి బృహదాచల క్షేత్రాన్ని దర్శించుకున్న వారు ఆ భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు విశ్వాసిస్తారు. లోపల శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిగా పైకి వస్తే అక్కడ కూడా శివలింగం ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ పైకి వెళ్తుంటే అక్కడ స్వామివారి యొక్క విష్ణు పాదాలు ఉంటాయి. పైకి వెళ్ళే మార్గం అంతా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళాలంటే కొద్దిగా రిస్క్ అని చెప్పచ్చు. కానీ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీరామ్.